నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఈ కథలు కేవలం శబ్దం మాత్రమే కాదు, మనసుల స్పందన. నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ 48. చిన్నగా అరుస్తూ నిహార్ని దూరం నెట్టడానికి ట్రై చేసింది ఆలేహ్య. టార్జాన్ పట్టు మామూలు పట్టు కాదు కదా, భల్లూకపు పట్టు. తన మనసు నిండాక కానీ వదలలేదు ఆమెని. మీ పేరు టార్జాన్ అనే పెట్టాలసలు. అన్ని అడవి పనులు మొరటు చేష్టలు. కింది పెదవి మీద తడిని తుడుచుకోవడానికి ప్రయత్నించి అది తడి కాదని రక్తమని తెలుసుకుని చురచురా చూసింది అతని వైపు. అతను నవ్వుతూ ఆమెను దగ్గరికి లాక్కుని ఈసారి సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. పిచ్చి పిచ్చిగా అరవడం మానేసి చెప్పిన మాట వింటే త్వరగా పడుకోవచ్చు అన్నాడు తన కౌగిలిలో ఆమెను బంధిస్తూ. ఆమె అనుమానంగా చూసింది అతని వైపు. నువ్వు అర్జెంటుగా ఆ ఇంగ్లీష్ రొమాన్స్ నవల్ చదవడం మానే. ఏం మాట్లాడినా అనుమానంగానే చూస్తున్నావు. నిద్రపోవచ్చు అని నా ఉద్దేశం అమాయకత్వం నటిస్తూ చెప్పాడు. ఆ డిప్పంగాడు మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అడిగింది అనుమానంగా చూస్తూ. మనిషి రక్తం మరిగిన పులిని పట్టుకోవాలంటే ఎర వెయ్యాలి. ఆ ఎర మన ఇంట్లో వేస్తే కుదరదు. ఆ మృగం తిరిగే చోట వేయాలి. అంటే నువ్వు వాడి ఎదుట పడాలి అన్నాడు జుట్టుకి ఉన్న రబ్బర్ బ్యాండ్ లాగి పోనీటైల్లో ఉన్న ఆమె జుట్టుని ఫ్రీగా వదిలేస్తూ. బానే ఉంది, కానీ వాడు నన్ను నమ్మాలి కదా. ఒక్కసారి చూడగానే నా మాట వినే రకాల్లా కనిపించడం లేదు వాళ్ళు అంది సాలోచనగా అతని షర్ట్ బటన్స్ ఒక్కటొక్కటిగా తీస్తోందన్న విషయం కూడా గమనించకుండా. డిప్పంగాడికి ఒక బలహీనతుంది అన్నాడు ఆమె వత్తైన జుట్టులోకి తన చేతులు పోనిచ్చి మసాజ్లా చేస్తూ. హాయిగా అనిపించడంతో కళ్ళు మూసుకుంది ఆలయ్య. అతని షర్ట్ మీద బిగుసుకున్న ఆమె చేతులు మెల్లగా రిలాక్స్ అయ్యాయి. ఆమె చాలా అలసిపోయిందని అర్థమవుతూనే ఉంది అతనికి. కానీ మొదలుపెట్టారు కాబట్టి ఈ మాటలు పూర్తి చేసి తీరాలి. ఆ తర్వాత సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడు. మసాజ్ ఊరికేనే చేయరు, అడిగినది ఇవ్వాలి. నీహార్ మాటలు తన చెవిలో వినిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆలేహ్య. అతను మసాజ్ చేస్తుంటే తనకి తెలియకుండానే అతని గుండెల మీద తలవాల్చి నిద్రలోకి జారుకుందని అర్థమై కంగారుగా అతనికి దూరం జరిగింది. ఇలా వీడిన కురులతో అనాచ్ఛాదితమైన నా గుండెల మీద తలవాల్చి పడుకుంటే నాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ముందు అయోమయంగా చూసింది. కొన్ని క్షణాల తర్వాత అర్థమై సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకుని సర్దుకుని కూర్చుంది. మీరేదో చెప్తున్నారు అతని దృష్టి మళ్లించడానికి ప్రయత్నించింది. అతను చిన్నగా నవ్వాడు. ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేను, కానీ మన మధ్య అది జరిగి తీరుతుంది అంటూ ఆమె నడుము మీద చేతిని వేసి దగ్గరికి లాక్కుంటూ స్థిరమైన కంఠంతో చెప్పాడు. ఏది? లజ్జాభారంతో వాలిపోతున్న కళ్ళని మెల్లగా ఎత్తి అతని వైపు చూస్తూ అడిగింది. నువ్వు నీ రొమాన్స్ పుస్తకాలలో చదివేది. అలా చూశావంటే ఇప్పుడే ఏమో చెప్పలేను అన్నాడు సీరియస్గా. ఆమె చప్పున అతనికి దూరం జరిగి బుద్ధిగా కూర్చుని ఇప్పుడు చెప్పమన్నట్టుగా చూసింది. ప్రస్తుత పరిస్థితులలో ఎవ్వరినీ నమ్మలేమాలు. పెద్ద ఆయన ఎవరినైతే పిలిపించారో వాళ్ళందరూ అనుమానితులు మనని పక్కన పెట్టేస్తే. అంటే డిప్పంగాడు వాడి నాన్న మాత్రమే కాదు, మామయ్య ధనుష్కోటి కూడా. అసలు నాకెందుకో చిన్నప్పటి నుంచి ధనుష్కోటి మామయ్య అంటే భయం, అనుమానం కూడా. చూడడానికి ఫన్నీ క్యాండిడేట్లా ఉంటాడు, కానీ ఆ కళ్ళలో క్రౌర్యం దాగి ఉందని నాకు అనుమానం. ఎవరికి కనిపించదే నాకే కనిపిస్తోందేమో, నాకు తెలీదు ఒళ్ళు జలధరిస్తుండగా అన్నాడు. అప్రయత్నంగానే ఆమె అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నిన్ను పులి నోట్లోకి పంపుతున్నానని తెలుసు, కానీ నా ఆలు సమర్థవంతంగా ఆ పని చేసుకురాగలదనే నమ్మకం ఉంది అన్నాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అసలు తన ప్లాన్ ఏంటో ఆమెకి జాగ్రత్తగా వివరించాడు. ఆమె శ్రద్ధగా వింది. నీకు ఇష్టం లేకపోతే వేరే ఆలోచన చేద్దామాలు అన్నాడు చెప్పడం పూర్తి చేశాక. నేను చేస్తాను, నాతో మీరుంటారుగా అడిగింది. అనుక్షణం. నేను అవైలబుల్గా లేకపోతే నీకు సెక్యూరిటీగా అర్ణవ్ కానీ ధ్రువ్ కానీ, లేకపోతే శివం అంకుల్, లాయర్ అంకుల్, నభా ఎవరో ఒకరుంటారు. ఐ ప్రామిస్
ఆమె చేతిని తన చేతిలో బిగించి పట్టుకుని చెప్పాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఇక నాకు భయం దేనికి? అసలు ఏం జరుగుతోందో తెలుసుకుని వెధవలని పోలీసులకి పట్టిద్దాం చెప్పింది స్థిరంగా. ఐ లవ్ యు ఆలు. ఆమెలో పట్టుదల చూశాక ఇక తనని తాను అదుపు చేసుకోలేకపోయాడతను. ముందు ఆ మాటలు ఆమెని షాక్కి గురిచేశాయి. మెల్లగా మబ్బులను చీల్చుకుని బయటికి వచ్చిన చందమామల ఆమె మొహంలో ఆనందం తళుక్కున మెరిసింది. ఐ లవ్. ఆమె చెప్పబోతుండగా అతని ఫోన్ మోగింది. అతను విసుగ్గా ఫోన్ని వైబ్రేషన్లోకి మార్చేశాడు. అది ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. ఎందుకు ఆన్సర్ చేయడం లేదు అడిగింది ఆందోళనగా. అర్ణవ్ చేశాడు. నువ్వు నాతో ఉన్నావని తెలుసు. కావాలనే చేస్తున్నాడు డిస్టర్బ్ చేయడానికి. నువ్వు చెప్పాలనుకున్నది పూర్తి చేయముందు అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ. ఒకవేళ నర్మదక్క గురించైతే అనుమానంగా అడిగింది. డెలివరీకి 10 రోజుల టైం ఉందని చెప్పింది, కానీ చెప్పలేం కదా. ఆ ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు నిహార్. తిరిగి అర్ణవ్కి కాల్ చేశాడు. డిస్టర్బ్ చేస్తున్నానని తెలుసు, కానీ మన సంతానం సరిగ్గా ఈ రాత్రి బయటికి రావాలని నిర్ణయించుకున్నట్టుంది అటు నుంచి అన్నాడు అర్ణవ్. నీ తలకాయ్, మన సంతానం ఏంట్రా అసహ్యంగా? నర్మదికి పెయిన్ స్టార్ట్ అయ్యాయా? లేచి నిలబడుతూ అడిగాడు నిహార్. మన సంతానం అంటే నీకు అలా అర్థమైందా? సర్లే, ఆ మూడ్లో ఉన్నట్టున్నావు. నా ఉద్దేశం అది కాదు. మనకి కొడుకో కూతురో వరుసయ్యే బుజ్జి సింద్రి అని అన్నాడు నవ్వుతూ. అర్ణవ్ వెనుక నుంచి కావేరి కంఠం వినిపించింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏ హాస్పిటల్ అని వివరాలు తెలుసుకుని కాల్ కట్ చేశాడు నిహార్. ఆలు, సారీ, నేను బయలుదేరాలి. నువ్వు హ్యాపీగా పడుకో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తూ అన్నాడు. ఏయ్, నేనెలా హాయిగా పడుకుంటాను? నేను కూడా వస్తాను చెప్పింది చకచక తన జుట్టు సవరించుకుని తిరిగి పోనీటైల్ కట్టుకుంటూ. చాలా లేట్ అవుతుంది. ఉదయం 7ంటికి వెళ్ళాలి నువ్వు గుర్తు చేశాడు. ఏం పర్వాలేదు. నా బావలిద్దరినీ చూడొద్దా అడిగింది హుషారుగా. మరి నేను ఒక క్షణం చేస్తున్న పని ఆపి అడిగాడు. టార్జాన్ నవ్వుతూ చెప్పింది. నువ్వు నాకు బాకీ ఉన్నావు. వడ్డీతో సహా వసూలు చేసేవాడిని, కానీ టైం లేదు. రెడీనా అన్నాడు నవ్వుతూ. ఆమె అతని బ్లాక్ హుడీ వేసుకుంది. జుట్టుని తల మీదకి బన్లా చుట్టుకుంది. చూడడానికి అబ్బాయిలా ఉండేలా చూసుకుంది. యథాప్రకారం ఇద్దరూ సర్వీస్ లిఫ్ట్ తీసుకుని బైక్ మీద అర్ణవ్ చెప్పిన హాస్పిటల్కి బయలుదేరారు. అక్కడే నిహార్ ఇంటి మీద నిఘా వేసిన రౌడీ రంగయ్యకి ఆ విషయం తెలియనేలేదు. 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు. రిసెప్షన్ దగ్గర లాంజ్లో కూర్చుని ఉన్నారు అర్ణవ్, కావేరి. కిరీటి కనిపించలేదు. కిరీటెక్కడా వస్తూనే అతని పక్కన కూలబడి అడిగాడు నిహార్. లేబర్ రూమ్లో. ఇద్దరూ ప్రెగ్నెన్సీ క్లాసెస్కి అటెండ్ అయ్యారు, కానీ కిరీటిని దీనికి ప్రిపేర్ చేయలేకపోయాయి. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు నర్మద నొప్పులతో బాధపడుతుంటే. అర్ణవ్ కళ్ళు రుద్దుకుంటూ అన్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే అతను డల్గా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు నిహార్. ఫోన్లో బాగానే మాట్లాడావు కదా అడిగాడు భుజం మీద చెయ్యి వేసి. అది వదినని లేబర్ రూమ్ దగ్గర చూడకముందు చెప్పాడు. కిరీటిని ఒంటరిగా వదిలేశావా కోపంగా అన్నాడు లేచి నిలబడుతూ నిహార్. అక్కడ ఎవరిని ఎలవ్ చేయడం లేదు. తను మాత్రం లోపలున్నాడు చెప్పాడు అర్ణవ్. లోపల కిరీటి శరీరం మొత్తం చెమటతో నిండిపోయింది. నర్మద నొప్పులు భరించడానికి ప్రయత్నిస్తోంది. డాక్టర్ ఆమెను ప్రోత్సహిస్తుంటే బిడ్డను బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఆమె కళ్ళలో నీళ్లు కిరీటికి కూడా నీళ్లు తెప్పిస్తున్నాయి. గట్టిగా పట్టుకున్నాడు నర్మద చేతిని. నర్మద నొప్పులు పడుతుంటే బాధ కిరీటి పడుతున్నాడు. అలా 3 గంటల యాతన తర్వాత కిరీటి తన బిడ్డని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నాడు. నర్మద ఆ బాధ మర్చిపోయి అందంగా నవ్వింది కిరీటిని చూసి. బాబు చెప్పాడు ఏడుస్తూనే నవ్వుతూ. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేరని అనిపించింది కిరీటికి. తల్లి అనుభూతుల గురించి అందరూ మాట్లాడతారు, కానీ తండ్రి, మొదటిసారి భూమి మీదకి వచ్చిన బిడ్డ తండ్రిని చూసి ఏడుస్తూ ఉంటే అంతకన్నా అందమైన సుస్వరాల సంగీతం మరింకేదీ లేదేమో. వీణుల విందైన నాదం. కొడుకుని నర్స్ చేతిలో పెట్టి నర్మద నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడతను. ఐ లవ్ యూ నర్మద, ఫర్ ఎవర్. అసలు ఇంత అద్భుతమైన కానుక ఇచ్చిన నీకు
ఏమివ్వగలను? నన్ను నేను తప్ప? కళ్ళలో నీరు ఊరుతుండగా అడిగాడు. అదే గొప్ప కానుక కిరీటి, అలసటగా అంది నవ్వుతూ. నేను అందరికీ ఈ న్యూస్ చెప్పొస్తాను. ఒంటరిగా ఉండగలవా? అడిగాడు. చిన్నగా తల ఊపిందామె. బయటికి పరుగు తీశాడతను, ఆనందాన్ని తన వాళ్లతో పంచుకోవడానికి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి ఎపిసోడ్లో ఏమవుతుందో తెలుసుకోవడానికి వేచి చూడండి.